సో మన సిఎంఆర్లో అయితే ఇప్పుడు బోల్డ్ అనే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. అక్షయ తృతీయ పండుగ, అష్టైశ్వర్యాల పండుగ, సో బంగారు పండుగ. సో ఏమంటారు అక్షయ తృతీయ పండుగ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుగా చేసే పని ఏదైనా ఉంది అని అంటే బంగారం కొంటాం అనమాట. సో ఆ రోజున బంగారం కొంటే చాలా మంచిదని చాలామంది సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. కొంటే కలిసి వచ్చేదని ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆ రోజు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంకొంచెం బాగుంటుందని. ఏదేమైనప్పటికండి స్థలాల మీద బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ అవ్వరు. ఈరోజు మేబీ 5,000 6,000 ఉండొచ్చు గ్రామ్, బట్ రేపు ఒక 5-6 ఇయర్స్ తర్వాత అది ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేం. మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ తరంలో అయితే గ్రామ్ ఎన్నో 5 రూపీస్కో 10 రూపీస్కి ఇలా కొన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అదే గ్రామ్ మనం కొనాలంటే వేలల్లో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం కార్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్స్ కింద తీసుకుంటే చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. బట్ బంగారం మీద ఎప్పుడైనా సరే మనకి ప్రాఫిట్ ఉంటుందన్నమాట. మనం 5,000 పెట్టామనికే మనకి రిటర్న్స్లో దానికి 2,000 3,000 ఎక్స్ట్రానే వస్తుంది తప్పితే లాస్ అయితే అవ్వమన్నమాట. బట్ మనం ఎంచుకునే ప్లేస్ ఏది అయినా సరే కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు బంగారం మీద కూడా చాలా అంటే చాలా కల్తీలు జరుగుతూనే ఉంటాయి. బట్ మనం కొనే దగ్గర అది ట్రస్ట్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్యూరిటీ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ రెండు ఉండేది మన సిఎంఆర్లో అనమాట. ట్రస్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్యూరిటీ కూడా ఉంటుంది. సో ఎవరైనా బంగారం కొనాలన్నా సరే, బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలన్నా సరే, ఓన్లీ ట్రస్టెడ్ అండ్ ప్యూరిటీ అందించేది ఏదైనా ఉంది అంటే అది మన సిఎంఆర్ అనమాట. ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా ఆ రోజున అక్షయ తృతీయ రోజునైతే సపరేట్ కౌంటర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది లక్ష్మీ కాసులకి అలాగే బంగారు కాసులకి. ఎందుకంటే ఆ రోజు చాలామంది వచ్చి బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి, చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి హరీబరీ లేకుండా ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. అలాగే మన పాత బంగారాన్ని మార్పిడిపై 250 రూపాయల వరకు అదనంగా ఇస్తున్నారు. సో మన పాత బంగారాన్ని మనం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేయాలంటే ఒకసారి ఎంక్వైరీ చేసే ఉంటాము. బట్ ఆ తరుగు ఈ తరుగు లేకపోతే ఇంకోటి ఏదో అని చెప్పి తీసేస్తూ ఉంటారు. బట్ వీళ్ళే అదనంగా ఇస్తున్నారనమాట 250 రూపాయలు. సో గ్రాముకి 250 రూపాయలు అంటే సో థింక్ వన్స్ ఎంత మిగులుతుంది మనకి, ఎంత ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పి. అలాగే సిల్వర్ ఆర్టికల్స్పై ఎలాంటి మజూరీ లేదు అనమాట.